ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/12/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పంచమి, మధ్యాహ్నం 1:39 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 8:16 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:50 నుంచి 3:33 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:24 వరకు, వర్జము మధ్యాహ్నం 3:40 నుంచి 5:19 వరకు, అమృత ఘడియలు రాత్రి 1:33 నుంచి 3:12 వరకు, సూర్యోదయం 6:47కి, సూర్యాస్తమయం 5:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన శుభ ఫలితాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిల వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత. కళాకారుల, క్రీడాకులకి లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. కుటుంబ సౌఖ్యము, ఆనందమే జీవనం, సత్సంతాన ప్రాప్తి. కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాటి వ్యవహారము. మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ప్రశాంతమైన సుఖజీవనాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాది లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ మీద వారికి లాభాలు, అలాగే మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలమైన శుభయోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు పండించే అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిల వల్ల ధనము. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్టుకి లాభం. ఆనందకరమైన అదృష్టాది శుభయోగాలు. విద్యా ఉద్యోగంలో లాభాలు పొందిన అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ప్రేయసి ప్రేల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, విద్యార్థికి లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, నూతన వస్తు వాహన సౌలభ్యాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార రంగంలో మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిల వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, అందరి ఆదరణ పొందుకునే అదృష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి వారికి ప్రమాదము, మద్యపాన సేవనం, అలాగే ఓవర్ స్పీడ్ వల్ల వాహన ప్రమాదం, లేనిపోని వ్యక్తులతో, అపరిచిత వ్యక్తులతో, మరకలతో చేసేటువంటి జుగుప్సాకరమైన ఫలితాలు మీ యొక్క మాన అవమానాలు పొందుకోవడం ఖాయం. ఆడపిల్లలు జాగ్రత్త, నిక్కచ్చిగా చెప్తున్నా నేను. అనవసరంగా మీరు పంచుకునేటువంటి జుగుప్సాకరణ ఫోటోలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయి, జాగ్రత్త. కుటుంబం మొత్తం పరువున బదాన పడే అవకాశం ఉంది. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వచ్చినటువంటి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, శత్రుత్వం పెంచుకోవడం, లేనిపోని నిందలు, నిరాధార ఆరోపణలు, దొంగలకి దుష్టులకి సహాయ సహకారాలు చేయడం, నష్టాన్ని కలిగించడం, అనవసర భేషజం, గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు నష్టాన్ని కలిగించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తీవ్ర నష్టము, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువుకి ఇబ్బంది, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి నష్టం, విద్యార్థులకి విదేశాల్లో కానీ స్వదేశాల్లో కానీ తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం, ఇతరుల మీద ఆధారపడకూడదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం, విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మృగ్యము, అనుకూలంగా లేదు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి నష్టం, వ్యాపార రంగంలో తీవ్ర నష్టము, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి సిచ్యువేషన్. తప్పనిసరిగా మీరు ఎన్ని పనులున్నా సరే ఆ పనులని పక్కన పెట్టి హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 5 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదువుకోండి. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులను పూజించి వెళ్ళండి. తద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా దుప్పటి, పాలు, పెరుగు, అలాగే శనగలు దానం చేసి ప్రయాణం చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:16 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా సానుకూలవంతమైన శుభయోగాలు, ఈవెంట్స్ చేసేవారికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వారికి లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకుల అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార రంగంలో మంచి లాభాలు, వైవాహిక జీవనానందం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపైన అదృష్ట యోగం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంత సుఖజీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు అదృష్టం, చాలా శుభకర, సుఖవంతమైనటువంటి జీవనం, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, ఆరోగ్య లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉంటుంది, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకుల పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టాది శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా అత్యంత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు ధన, కనక, వస్తు, వాహన, వివాహ, అది ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెందే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, అలాగే మనకి ఆస్తి, ముఖ్యంగా కోర్టు నుంచి రావాల్సినటువంటి ధనము కానీ, వస్తువులు కానీ, ఆస్తులు కానీ మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఇప్పుడు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి అనుకూలత, ఆనందాది అదృష్టయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా బాగుంటుంది. అనుకున్నది సాధించే అదృష్టయోగం. ఈరోజంతా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. నోరు జాగ్రత్తగా ఉండాలి. అతిగా తినడం కూడా మంచిది కాదు. ఈవెంట్ చేసి వారు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ పర్సెంటేజ్, ఇతరుల మీద ఆధారపడితే 0%. విచ్ ఇస్ ద బెస్ట్ ఆర్ యువర్ చాయిస్. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకండి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి కొద్ది నష్టం, అవమానాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా కొంతమంది ప్రోద్బలంతో లంచం పుచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా కొంతమంది లంచం ఇప్పించి పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త. అంటే మీరంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్త ఉండండి. మిమ్మల్ని ఉసిగొలిపి బలి పశువును చేసేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు ప్రైవేట్ సెక్టార్లో. విదేశాల్లో మనకి ఏదో చూపిస్తారు కదా, ఆకాశంలో అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన అనేది కాస్త నమ్మశక్యం కానిది అన్న విషయాన్ని గమనించుకోండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టం ఉంది. అందులో పెట్టుబడి పెట్టకూడదు. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి మాత్రం శుభవార్త వింటారు. తల్లి గారికి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. తల్లి వలన మీకు శుభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంది. తల్లి ఆశీర్వచనం పొందుకోండి. అదృష్టయోగం బాగా ఉంటుంది. పూలు పలుకులు పండించే వారికి నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో కష్టము, ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు, విద్యా నష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వీసా సంబంధమైనటువంటి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు జన్మజాతకం చూయించండి. జన్మజాతకం చూయించుకోవడం వల్లనే మీకు శుభయోగాలు ఉంటాయి. దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం మీకు శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారిలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లి వారికి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు, మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజంతా మీకు మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి వ్యవస్థ, 10 మందిలో గౌరవం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల
ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందం, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వ్యాపార పరంగా మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు మీకు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, ధనలాభము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, మాతాపితృల సౌఖ్యము, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, వ్యాపార రంగంలో మంచి వ్యాపార లాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, తప్పకుండా మీకు అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, ఆర్థిక ఆనంద సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి సుఖము, సంతోషము, ఆనందకరమైనటువంటి శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రమాద హేతు, జన్మజాతకం తప్పకుండా చూపించాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని దశాంతర దశలు ఏమిటి, అసలు షష్టాష్టక స్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజు చాలా కొన్ని ఇంపార్టెంట్ వర్క్లన్నీ కూడా ఫెయిల్ అవ్వడం, ఇబ్బంది పడడం లాంటిది కనబడుతుంది. ముందు రోజే ఫలితాలు వస్తాయి కాబట్టి ముందు రోజే జన్మ జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మీకు శుభప్రద ఆనంద యోగం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఏదేమైనా తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. సరే, ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు మీకు విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం ఫైర్ అవ్వడం, లేదంటే బెంచ్ మీదకి మారడం, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఇబ్బంది కలిగిస్తుంది. ఆటంకాలతో ఇక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. లేనిపోని అనవసరపు విభేదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన అనారోగ్యము, ఏదో పుల్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మీరు చేసేటువంటి గొప్ప ఖర్చులు మీకు ప్రమాదాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టము, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా అపవాదులు, ఇబ్బందులు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని, అలాగే అనవసరమైనటువంటి ఆడవారితో కంటూ అక్రమ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని విభేదాలు, అనవసరమైనటువంటి ప్రమాదాలు మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:26 వరకు, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 5:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఎవరికైనా ఈ సమయంలో కందులు, మినుములు, అలాగే ఉలవలు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి శుభయోగాన్ని, చెప్పులు, దుప్పటి లాంటివి దానం ఇవ్వడం వల్ల అనుకూలతని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి సమయంలో 8, 6 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందే అవకాశాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.